ఒక్క ఆర్టీసీకి మాత్రమే కాదు, అన్ని వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, విశ్వవిద్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఇవాళ అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులు, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో దాచుకున్న డబ్బులు, ఇళ్ళు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా వాళ్ళకింత రుణం తీసుకునే అధికారం ఉంటుంది. ఆర్టీసీలో కూడా వాళ్ళకు సొసైటీ ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా. రుణం తీసుకునే, రుణం ఇచ్చే పరిస్థితి. ఆర్టీసీ వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. 4 ఏళ్ళుగా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు. పిఆర్ కళ్యాణ లక్ష్మి కూడా 1 ఇయర్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తుకొని వస్తున్నారు. ఇవాళ మేనేజ్మెంట్ లేదు. ఇవాళ ఆయన మాటల్లో చెప్పాలంటే 18,500 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తున్నాడు. 18,500 కోట్లు వస్తుందని చెప్తున్నాడు. నాకు తెలిసి అది 19,000 20,000 కోట్లు ఉంటుంది. ఇంకా 20,000 కోట్లు ఉంటుంది. 20,000 కోట్లు అంటే 2,40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఆదాయం. తక్కువేం కాదు. 2,40,000 కోట్లు తక్కువనా అండి? 2024-25లో బట్టి విక్రమార్క గారు 3 లక్షల కోట్ల బడ్జెట్, 2,94,000 ఎంతో బడ్జెట్ పెడితే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం. 2,20,000 కోట్లు 25,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పింది. మరి ఇప్పుడు ఆయన లెక్క ప్రకారంగానే పోయిన సంవత్సరం 2,25,000 కోట్లు ఖర్చు పెడితే 2,40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మరి మేనేజ్ చేయాలి కదా. ఎందుకు అడిగినావు నువ్వు? అప్పుడు ఎందుకు వచ్చినావు? ఓట్ల కోసం. కాంగ్రెస్ పార్టీ మా చేతిలో పెట్టండి, ఈ రాష్ట్రం అంతా కూడా కుటుంబ పరిపాలన నడుస్తుంది, రాచరిక పరిపాలన నడుస్తుంది, దోపిడీ పరిపాలన నడుస్తుంది, కుటుంబమే మొత్తం దోసుకుంటుంది, హక్కులు లేకుండా పోయినాయి, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పిండ్రు. ప్రజలందరూ నిజమే 10 సంవత్సరాల కాలంలో కుటుంబ పరిపాలన పోవాలని, రాచరిక పద్ధతి పోవాలని, దోపిడీ పోవాలని, మీకు తెలంగాణ ఇచ్చినోళ్ళు కాబట్టి మీకు ఇంత ఓటు ఎత్తే మంచి చేస్తారని చెప్పి భావిస్తే వాళ్ళు పేలవంగా పరిపాలించాలని చెప్పి నీకు ఓటించిన కర్మానికి వాళ్ళకు 10 సంవత్సరాలు పడితే నువ్వు 10 నెలల్లోనే ఈ పని చేసినావు. అంటే ఆర్టీసీ పిలువు, మాట్లాడు, అర్థం చేయించు. ఆర్టీసీ కార్మికులు పిలువు, రేపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పిలువు, రేపు ఉద్యోగులను పిలువు. నువ్వేం చేయగలుగుతావు చెప్పు. వాడికి రాగానే నాకు తెలిసి మా ఉద్యోగులు కావచ్చు, మా ఆర్టీసీ కార్మిక గొప్పతనం చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేసినప్పుడు మీ మొత్తం ఉద్యోగాలు తీసేస్తారంటే నా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, దసరా పండుగ సందర్భం అయినప్పటికీ కూడా మా ఇళ్లలో దసరా లేకపోయినా తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు మా ఆర్టీసీ వాళ్ళు. గంత గొప్ప మనసున్న మా ఆర్టీసీ వాళ్ళు. మా ఉద్యోగులు బాధ్యత కలిగిన వాళ్ళు. మా ఉద్యోగులు పిలిచి మాట్లాడు. ఎందుకు మాట్లాడవు? ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి రోజు కదేనా దివాళా తీసింది. తెలంగాణ ఆఫీసర్లు బ్యాంకులకు పోతే దొంగ లెక్క చూస్తున్నాను మాట్లాడతావు. దొంగ లెక్క కనబడుతున్నావు. దొంగ లెక్క అయితేనే నీకు 64,000 కోట్ల అప్పిట్లా పుట్టింది 2024-25లో. దొంగ లెక్క అయితేనే మళ్ళీ ఎట్లా పోతున్నావు అప్పులకు? నిన్న వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. నిన్న గడ్కరీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. ఈ ఎస్మాలకు తెలంగాణ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఉద్యోగులు కానీ బెదిరింపులకు లొంగరు. వాళ్ళు ప్రేమకు లొంగే గుణం ఉంటుంది తప్ప బెదిరింపులకు లొంగే సమాజం కాదు తెలంగాణ. మత్తరిచ్చుడు, మాయ చేసుడు తెలంగాణ రక్తంలో లేదు. బిడ్డకి ఇద్దరు గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? చేపలు ఎట్లా ఎదురెక్కుతాయో అణచివేతకు వ్యతిరేకంగా ఎదురెక్కే గుణమున్న సమాజం తెలంగాణ సమాజం. ఇంకా ఎస్మాలు గిస్మాలు ఎంతమంది ప్రయోగించిండు? ఎన్టీ రామారావు ప్రయోగించిండు. ఏం చేసిండు? మీకు ఐడియా ఉండాలి. సమ్మెలొద్దని చెప్పి మాట్లాడిండు. ఏమైంది? గతంలో ముఖ్యమంత్రి ఇది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు సంఘాల ద్వారానే ఆర్టీసీ దివాళా తీసింది. సంఘాలు క్లోజ్ చేయమని చెప్తే క్లోజ్ చేసిండ్రు. కానీ ఎవరు దిగొచ్చిండ్రు? ఎవరు మోకరిల్లు? తర్వాత కార్మికులు మోకరిల్లలే, ప్రజలు మోకరిల్లలే, ప్రభుత్వం మోకరిల్లింది, ముఖ్యమంత్రి మోకరిల్లింది. గుర్తుపెట్టుకో. మేము చేతకానుడు అయితే
రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను. నీకు చేత కాదు. నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి వాత పెడతారు, ఇక భరిస్తారు. ఏం చేస్తారు ప్రజలు పాపం ఓట్లు వేసిన కర్మానికి. ఇవన్నీ గతంలో చేయలేదు. నీకు ఐడియా ఉండాలి. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మొత్తం ఉద్యోగులు దోషులు నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఏం జరిగింది? ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసిండు. ఏం జరిగింది? వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళు లేదు, నువ్వు పీఆర్సీ ఉంది, 20% మీకు 10% కానీ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవా? ఉద్యోగులకు రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం మీద డిఏ ఇస్తుందో డిఏ తీయాలి కదా 6 నెలలకు ఒకసారి. డిఏలు ఆపే అధికారం అయితే ఎవరికి లేదు కదా. నువ్వు పీఆర్సీ అనేది తర్వాత విషయం, జీతభత్యాలు పెంచడం నీ ఆర్థిక పరిస్థితి పెట్టి చేసుకో, కానీ డిఏ నీ కనీస కర్తవ్యం కదా. ఎన్ని డిఏలు బాగున్నావు?